మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు చంపారా పైసలు? రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా? దీని మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలు ఉందో, ఎందుకు నష్టాలు ఉంది, దీని వెనుక తతంగం ఏంది, ఎవరు తప్పున్నది, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సిట్టింగ్ చేసుకొని విచారణ జరపాలి. ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు కూడా, దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఈ వట్టి ఆరోపణలు కాదు, మీరు వాళ్ళని తిట్టుడు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుడు, పేపర్లో హెడ్లైన్స్ రావడము, ఒకరోజు బ్రేకింగ్ రావడము, తర్వాత దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మళ్ళీ వేరే సమస్య తీసుకురావడము, దీని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ చేసే దమ్ము మీకుందా? కాకుంటే దానిలో మీరు కూడా ఇందులో లాలించి పడ్డాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇదే నల్గొండకు వచ్చి ఎందుకు మారుతున్నా అంటే, ఇక ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా, వ్యవసాయానికి పెద్దపీట ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు ఎడారిగా మారింది. కృష్ణా జలాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసాడో మనకు తెలుసు. 570 టీఎంసీలు రావాలనుకున్నటువంటి నీటి వాటాలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అగ్రిమెంట్లు చేసుకొని అపస్కన్స్ సమావేశాలకు 2 సార్లు 3 సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, ఈ నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మంలో కొంత ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తెలిసినప్పుడు కూడా లాలూచిపడి కేసీఆర్ చేసినటువంటి పెద్ద మోసం ఈ ప్రాంతానికి అంతకంటే పెద్ద మోసం లేదు. ఎస్ఎల్బిసితోని వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసారు, కాంగ్రెస్ వాళ్ళు డిండి పేరుతోని పెద్దసారి మోసం చేసారు. ఈ మోసాన్ని గుర్తించాలి అనే ఎన్నికలైనా కావచ్చు, ఎన్నికలే గుణపాఠం చెప్పడానికి పాలకులకు కానీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడే వ్యక్తులకు, అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే ఓటు ఒక్కటే ఆయుధం. విద్యా వ్యవస్థ నాశనం చేసారు, వ్యవసాయ రంగాన్ని మొత్తం నాశనం చేసారు, ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని మొత్తం సర్వనాశనం చేసారు. 2700 అమ్ముకుంటే ఆయనకేమో ఇస్తామని చెప్పి ఇలా అవసరం లేని కాడ ఇచ్చే అవసరం లేదు కాబట్టి ఇలా దివాలా కోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా అన్నాడు. పడుతుందా రైతు బంధు? పడ్డదా? పడ్డది. ఎప్పుడు పడ్డది? కేసీఆర్ ఏమో నాట్లు వేసినప్పుడు ఇస్తుండే రైతు బంధు, రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు ఇస్తాడు. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు పడేటప్పుడు గప్పుడు, అంటే పంటలు కోసేటప్పుడు ఇస్తాడంట రైతు బంధు మొగోడు. అదేవిధంగా జరని వాగురావు జర ఇంకొక మాట ఏమన్నాడు రేవంత్ రెడ్డి, రైతు బంధు కేసీఆర్ భూములకే ఇస్తున్నాడు, కౌలు రైతులకు పట్టించుకుంటలేడు, పేద గిరిజనులు దళితులు రైతు కూలీలు ఉన్నారు వాళ్ళకు పట్టించుకుంటలేడు, వాళ్ళకు కూడా ఇస్తా అన్నాడు. రైతు భరోసా అన్నాడు, కౌలు రైతులకు కూడా 15,000 అన్నాడు, రైతు కూలీలకు నెలకు 1000 అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. మనం అడగలే, ఇవ్వాలి మెడ మీద కత్తి పెట్టలే, అడగలే, ఎన్ని రోజుల్లో చెప్తామని డిమాండ్ చేయలే, ఎందుకంటే మనం అనుకోలే ఆయన వస్తారని కూడా అనుకోలే. కానీ అన్ని చెప్పిండు 100 రోజుల్లో అన్ని చేస్తా. ఒక్కటి జరిగిందా? ఇంట్లో 500 బోనస్ వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? రైతు కూలీలకు రూపాయి వచ్చిందా? మరి మీరంతా రైతు బిడ్డలైతే రైతుల తరపున ఈ మోసకారి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారా చెప్పరా? ఆలోచించండి. ఒక్క రైతులనే కాదు ఎంతమందిని మోసం చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండు ఆడబిడ్డలందరికీ? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుంది కళ్యాణ లక్ష్మికి, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇక ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్, నీకు 1,00,000 ఇస్తా అంటే వేరు, తులం బంగారం అంటే వేరు. తులం బంగారం 60,000 70,000 ఇప్పుడు ఎంతుందో కానీ, ఎంతుందమ్మా? 75 ఈ రోజు రేటు అది. మరి ముఖ్యమంత్రికి పాపం ఉద్దర కూడా ఇస్తలేడు బంగారం. తులం బంగారం అన్నాడు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 1,50,000 పెళ్లిలైనవి. 1,50,000 పెళ్లిలైనవి. వచ్చిందా తులం బంగారం? ఇవాళ రేవంత్ రెడ్డి 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు.
నేనైతే చెప్తున్నా మీకు ఇవాళ మళ్ళీ చెప్తున్నా దేవరకొండలో యాద పెట్టుకోవాలి. తులం బంగారం కాదు, తులం ఇనుము గుడి ఏడుపాడు. పచ్చి మూసగాడు ఓట్లు వేయించుకుంటా అంటే మళ్ళీ 4 ఏళ్లకే. నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్పిన, మీరు ఇల్లే కేసీఆర్ ఏమో నాట్లప్పుడు ఎత్తాడు రైతు బంధు ఓట్లప్పుడు అని చెప్పిన. ఓట్లు అయిపోయినాయి, ఇంకా 4 ఏళ్ల దాకా ఓట్లు లేవు. ఇక ఇవాళ టిఆర్ఎస్ ఒక కథ అయితే ఇక బీజేపీ వాళ్ళది ఇంకో కథ. సన్నాయుడెంబడి కొమ్మోడెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజేపీ వాడు బీఆర్ఎస్ వారు ఒక్కడే కూర్చున్నారు. ఇవాళ సీకట్లో ఒప్పందం, పొదటి పూట ఈయనతో మాట్లాడతారు, రాత్రి పూట వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు అడుగుతారు. నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు 2014లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా, నా బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను కిషన్ రెడ్డిని, డికే అరుణ గారిని, జితేందర్ రెడ్డిని, ఈ రోజు శాసనసభ్యులను అడుగుతున్నా 2014లో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ 10 ఏళ్లైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే? ఇప్పటికైనా మీ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంది, మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతున్నా. ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు. ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.